కృష్ణం వందే యాదవరాజుల ఐక్యత. కృష్ణం వందే జగద్గురు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని ప్రభుత్వాలు కూడా రాజధాని ప్రాంతంలో యాదవులకు 5 ఎకరాలు స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి కేటాయిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కేటాయించడం లేదు. ఇప్పుడు మనం నవలూరు గ్రామంలో ఉన్నాం. నవలూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లు ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలలో యాదవ జనాభా అత్యధికంగా ఉంటుంది. రాజధానికి మకుటమైనటువంటి ఈ గ్రామాల్లో 5 ఎకరాలు స్థలాన్ని యాదవ కమ్యూనిటీ హాల్కి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు కనీసం 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించి యాదవ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఈ యాదవ సంఘం కేవలం యాదవుల యొక్క సమస్యలపైన, యాదవుల యొక్క హక్కుల గురించి మాట్లాడడానికి మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది. కనుక ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం యొక్క విజ్ఞప్తిని, యాదవ జాతి యొక్క విజ్ఞప్తిని గుర్తించి ఈ రాష్ట్ర రాజధానిలో 5 ఎకరాల స్థలాన్ని యాదవులకు కేటాయించాలని, 10 కోట్ల రూపాయల్లో ఆ స్థలములో యాదవ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి 3 ప్రభుత్వాలు కూడా యాదవ కార్పొరేషన్ని ఏర్పాటు చేశాయి. యాదవ కార్పొరేషన్కు చైర్మన్ను, డైరెక్టర్లను నియమించారు. కానీ ఈ 3 ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించలేదు. లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు కనీసం 6,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.